సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ పొద్దున్నే ఏమేం పనులు చేస్తుంది, నానమ్మ ఏం చేస్తుంది అని నేను వీడియో తీద్దాం అనుకున్నాను. సో తీసాను, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ అప్పుడు మదర్స్ డే రోజు కుదిరిందనమాట. అమ్మ చిన్న చిన్న పనులన్నీ కూడా తనే చేసుకుంటుంది. ఇంకా వంట పని అయితే చాలా పెద్ద పని కదా, తనే చేస్తుంది అనమాట. పొద్దున్నే అయితే పూజ చేయండి ఆమెకి రోజు గడవదు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే ఇంకా ఏదైనా మంచి నీళ్ళైనా కానీ పూజ తర్వాతనే ముట్టుకుంటుంది అనమాట. సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేసింది. ఇంకా మా అందరికీ హారతి అయితే ఇచ్చేసింది. ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చకచక చేసుకుంటూ ఉంటారు. మనకేమో ఓపికలే సరిపోవు అనమాట. అమ్మ వాళ్ళకి మాత్రం అన్ని పనులు కూడా వాళ్ళే దగ్గరుండి చేసుకుంటూ ఉంటారు. మనం కొన్ని చేసి అలసిపోతూ ఉంటాము, వాళ్ళు మాత్రం పని మొత్తం కంప్లీట్ అయినాకనే ఏదైనా చేస్తారనమాట. తినడమైనా ఇంకా రెస్ట్ తీసుకోవడమైనా వాళ్ళకి పనులన్నీ అయిపోయాక మనకి ఫస్ట్ రెస్ట్, తర్వాత పనులు. ఇంకా మా పిల్లల్ని కూడా అప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడ ఉండే అనమాట. అందుకు ఇంకా వీళ్ళని కూడా లేపడం, రెడీ చేయడం అన్నీ కూడా చేస్తుంది. ఇంకా పొద్దున్నే తిన బ్రేక్ఫాస్ట్ అనమాట. అంబలిలో పాలు కానీ పెరుగు కానీ కలుపుకొని తాగుతుంది. ఇది మల్టీగ్రెయిన్, అంటే 2-3 రకాలది పొడి చేసుకొని గింజలు, చిరుధాన్యాలని పొడి చేసుకొని తను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా తీసుకుంటుంది. ఇది ఒక 2 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారనమాట. అంతకుముందు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేది కాదు, డైరెక్ట్ బ్రంచ్ అనమాట. లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి. ఇంకా ఇప్పుడైతే అంబలి తాగింది కదా, దాని తర్వాత ఒక 1/2 అవర్ అలా గ్యాప్ ఇచ్చి టీ అయితే తీసుకుంటుంది. ఇక్కడ టీ అమ్మే ప్రిపేర్ చేయాలి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం. ఇంకా తను చేసుకుంటేనే తనకి తాగడానికి మంచిగా అనిపిస్తుందంట. అండ్ ఇక్కడ గ్లాస్ ఉంది చూసారా, ఈ గ్లాస్ అయితే మా అక్క 21కి వచ్చిందంట. అంటే 33-34 ఇయర్స్ బ్యాక్ గ్లాస్ అనమాట. ఆ గ్లాస్లో తాగితేనే ఆమెకి చాయ్ తాగినట్టుంటుంది. ఇంకా ఇక్కడ దోశలు చేసి నానమ్మకైతే ఇస్తుంది. ఇంకా నానమ్మ అక్క ముచ్చట పెట్టుకుంటుంటే అది కూడా వింటుంది. ఇంకా ఇక్కడ మా పెద్ద పాపకి కొంచెం అప్పుడే లేచింది కదా, కొంచెం స్టిల్ ఇవ్వమ్మ అంటే ఇలా ఇస్తుంది. దాని తర్వాత మా ఫేవరెట్ పని వచ్చేసి ఇంకా ఇది ఫోన్ చూడడం. ఇప్పుడు మా నానమ్మ దగ్గరికి వెళ్దాం. మా నానమ్మ కూడా చిన్న చిన్న పనులు ఆమె చేసుకుంటుంది. ఆ రోజు బ్లౌజ్ ఏదో స్టిచ్చింగ్ టైట్ అది రాంగ్ కుట్టారు అనేసి అలా విప్పుతుంది. ఇంకా ఆమె డ్రెస్ ఆమె ఉతుక్కుంటుంది అనమాట. జాడించుకొని చీరని ఆమె ఆరేసుకుంటుంది. ఆల్రెడీ నానమ్మకి ఒక చిన్న కాలుకు కూడా సర్జరీ అయిందనమాట. అవి కూడా రికవరీ అయ్యింది. చిన్న చిన్న పనులు తనే చేసుకుంటుంది. ఆమె సర్జరీ అయినప్పుడు అన్నీ అమ్మ వాళ్ళే చూసుకునేవాళ్ళు. చిన్న చిన్న పనులన్నీ కూడా వాళ్ళే చేసేవారు. ఇప్పుడైతే నడుస్తుంది కాబట్టి తన పనులు తాను చేసుకుంటుంది. ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అన్నీ అమ్మ చేస్తుంది, కానీ ఈమె మాత్రం ఆమె బట్టలు ఉతుక్కోవడం, ఆమె తనకు తానే స్నానం చేయడం అలాంటివన్నీ కూడా ఆమె చేసుకుంటుంది. వాష్రూమ్కి వెళ్ళి రావడం. ఇంతకుముందు సర్జరీ అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే తన పనులు తానే చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఆమె కళ్ళు కూడా ఎంత మంచిగా కనపడుతున్నాయో. ఇప్పటికి కూడా సూది దారంతో కుడుతూ ఉంటుంది అనమాట. ఇంకా మా అమ్మ చూడండి, ఇక్కడ ఆ పైకి ఎక్కి స్టూల్ మించి ఆ గిన్నెలన్నీ తీస్తుంది. ఇది రొటీన్ లాగా అనమాట మాకు. ఇంకా మా పిల్లలు మేమిద్దరు మదర్స్ డే కదా ఆ రోజు, అక్కకి నాకు కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మేము మా అమ్మకి గిఫ్ట్స్ ఇచ్చాము, నానమ్మకి ఇచ్చింది మా అక్క. తర్వాత మా పిల్లలు మాకు ఇచ్చారు. ఇంకా ఇది అక్కకి ఏదో తీసుకొచ్చా గిఫ్ట్ ప్యాకింగ్వి తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. అలానే సేమ్ నాకు కూడా ఈ గిఫ్ట్స్ 5 రూపీస్ ఈ షాప్లో తీసుకొచ్చి ఇస్తారు. కానీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ పాకెట్ మనీతో మంచిగా తీసుకొచ్చి ఇస్తారు. ఖుషి అయిపోయినాం మేము అమ్మకి కాటన్ శారీస్ అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం చల్లగా ఉంటాయనేసి ఎప్పుడు కాటన్ శారీసే కడుతుంది అమ్మని, మీరు ఎప్పుడు చూసినా కానీ. సో అందులో ఇవి కొంచెం అలాంటివి అయితేనే కడుతుంది, చల్లగా ఉంటాయి, సమ్మర్లో కట్టుకుంటుంది అనేసి అవే తీసుకొచ్చాం చెరొక్కటి. కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ నేను కూడా మా అమ్మకి బ్లూ కలర్ది ఇచ్చాను, నాకు గ్రీన్ ఇచ్చింది. ఇక మా తమ్ముడు అంటుండ అనమాట వెనకాల నుంచి, ఇవన్నీ వీడియోలు తీస్తుంది, నన్ను పెడుతుంది ఆ వీడియోలలో అని తిడుతుండే వెనకాల నుంచి. నువ్వు పొరపో అని నేను అంటున్నా. ఇక మా అమ్మ
ఇలా కిసిలిచ్చుకుంటూ మా అక్కకి నాకు పెడుతుందన్నమాట. అలా ఫోటోలకి స్టిల్స్ ఇస్తుంది. ఇంకా ఆ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ బ్లౌజ్ ఉంది అని చూపిస్తున్నా. సో ఇలా ఈరోజైతే గడిచింది. మదర్స్ డే రోజైతే చాలా స్పెషల్గా, అంటే అందరం ఒక్క దగ్గర ఉన్నాం ఈ మదర్స్ డేకి. ఎప్పుడు కూడా నేను ఉండకపోతుండే, మా అక్కనే ఉండేదన్నమాట. ఈసారి మాత్రం నేను కూడా ఉన్నాను, పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు మ్యాక్సిమం అక్కడే ఉంటారు కానీ నేను ఉండకపోతుండే, హాలిడేస్కి వచ్చేది. ఇంకా మా కన్నగాడు ఇక్కడ నాకు రింగ్ ఇచ్చాడనమాట. రింగ్ ఏదమ్మా అని అడిగితే నేను చూపిస్తున్నా. తర్వాత మా పిల్లలందరూ మళ్ళీ అంటే అన్ని గిఫ్ట్స్ ఇలాంటివి తీసుకొచ్చి అందరికీ తలా ఒకటి ఇచ్చారు. లోపల ఏముందో వాళ్ళకి కూడా తెలీదు. ఒక్కొక్కరికి రింగులు వస్తున్నాయి, ఒక్కొక్కరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వస్తున్నాయి, హెయిర్ బ్యాండ్స్ వస్తున్నాయి, క్లిప్స్. సో అట్లా ఇదిగో మా తమ్ముడు వెనకాల కూర్చొని తింటున్నాడు. తిడతాడు కూడా ఈ వీడియో చూస్తే నన్ను. సో ఇలా 5 స్టిల్స్ అయితే ఇస్తున్నారు మా నందినమ్మ. ఈమె మా తమ్ముని వైఫ్ అనమాట. ఈమె జియాశ్రీ, ఆ మానుశ్రీ, ఈమె లియాశ్రీ, ఇదిగో లియాశ్రీ, అనుశ్వి. అందరికి రిటర్న్ కిస్సెస్ ఇస్తుందమ్మ నందినికి. ఇంకా ఫైనల్లీ కన్నగాడికి, వాడికి మాత్రం బై హార్ట్ ఇస్తుందన్నమాట. ఇంకా గిఫ్ట్ని వీడే ఓపెన్ చేసి చూస్తుండే చూడు. అందులో ఫ్రెండ్షిప్ బ్యాండ్ వచ్చింది అనుకుంటా. అదిగో ఫ్రెండ్షిప్ బ్యాండ్ వచ్చింది, బ్రాస్లెట్ వచ్చింది. ఇంకా అమ్మకి పెట్టిరు చేతికి. వాళ్ళు ఇష్టంగా తీసుకొచ్చి ఇచ్చారు ఇవి వాళ్ళ పాకెట్ మనీతో. అది కూడా మంచిగా అనిపించింది నాకు. సో ఫైనల్గా అక్క వాళ్ళు నానమ్మకి చీర తెచ్చారనమాట. బావకి వాళ్ళ మమ్మీ లేదు, మా హస్బెండ్కి కూడా లేదు, కానీ నానమ్మ కూతురే బావ వాళ్ళ మమ్మీ అనమాట. సో అమ్మ ప్లేస్లో నీకు ఇస్తున్నా మదర్స్ డే గిఫ్ట్ అనేసి తీసుకొచ్చి ఇచ్చారు ఇద్దరు కలిసి. నా కూతురు ఉంటే ఎంత ఖుషి అయ్యేదో అనేది ఫీల్ అయిపోతుంది పాపం. అనిపిస్తుంది కదా, కూతురు ప్లేస్లో నన్ను చూస్తున్నారు అనేసి కొంచెం హ్యాపీ టీయర్స్ అంటారు కదా అవి. సో ఇది ఈరోజు వీడియో.